డిఎస్సి మ్యాథ్స్ గుర్తుకు తెచ్చుకుందాం. థర్డ్ క్లాస్ లెసన్ సంఖ్యలు సంకలనం తీసివేత సెమిస్టర్ 2 గుణకారం పంచుకుందాం. దత్తాంశ విశ్లేషణం సమాన వాటాలు మన చుట్టూ ఉన్న ఆకారాలు కొలతలు. ఫస్ట్ లెసన్ గుర్తుకు తెచ్చుకుందాం. సమస్య సాధన సోపానాలు సమస్యలను చదవడం, దత్తాంశంలోని సమాచారాన్ని మొత్తాన్ని విడివిడి భాగాలుగా గుర్తించడం, అనుబంధాలను విడివిడిగా వేరు చేయడం, సమస్యల్లో ఇమిడి ఉన్న గణిత భావనలను అవగాహన చేసుకోవడం, లెక్కలు చేయు పద్ధతిని విధానాలను ఎంపిక చేయడం, ఎంపిక చేసిన పద్ధతి ప్రకారం సమస్యలను సాధించడం, కారణాలు చెప్పటం, నిరూపణ చేయటం, వ్యక్తపరచడం, అనుసంధానం, దృశ్యకరణ, ప్రాతినిధ్యం పరచుట. ఇవన్నీ విద్యా ప్రమాణాలు. ఫస్ట్ లెసన్ గుర్తుకు తెచ్చుకుందాం. స్థాన విలువలు సహజ విలువలు. స్థాన విలువ ఒక సంఖ్య గల ప్రతి అంకెలను 2 రకాలుగా విలువలు ఉంటాయి. స్థాన విలువలు సహజ సంఖ్యలు. ఒక అంకె విలువను దాని స్థానంపై ఆధారపడి ఉంటుంది. దానిపై స్థానం విలువ అంటారు. ఒక అంకె స్థాన విలువ సంఖ్యలు గల అంకె స్థానాన్ని బట్టి ఉంటుంది. విలువలు సహజ విలువలు. ఒక అంకె సహజ విలువ అంకెల విలువ మీద ఉంటుంది. 238 స్థాన విలువ. 2 అనేది 200 స్థానం. 2 సహజ విలువ. 2 లెస్ దెన్ గ్రేటర్ దెన్. లెస్ దెన్ అంటే తక్కువ అనే దానిని సూచించే గుర్తు. గ్రేటర్ దెన్ అంటే ఎక్కువ అనే దానిని సూచించే గుర్తు. ఈక్వల్ అంటే సమానంగా ఉన్నది అనే దానిని సూచించే గుర్తు. ఎయిట్ లెస్ దెన్ 10. 10 లెస్ దెన్ 12. 17 గ్రేటర్ దెన్ 67. నెక్స్ట్ ఆరోహణ క్రమం. చిన్న సంఖ్యల నుండి పెద్ద సంఖ్యల వరకు క్రమాన్ని ఆరోహణ క్రమం అంటారు. 384, 648, 438, 583, 689. ఇందులో చిన్న సంఖ్య. ఫస్ట్ చిన్న సంఖ్య ఏంటిది? 384. తర్వాతది 438, 583, 648, 689 ఆన్సర్. అవరోహణ క్రమం డిసెండింగ్ ఆర్డర్. పెద్ద సంఖ్యల నుండి చిన్న సంఖ్యలను రాసే క్రమాన్ని ఆరోహణ క్రమం అంటారు. ఇప్పుడు పైన ఎగ్జాంపుల్ చూసాం కదండి, అలానే 384, 648, 438, 583, 689. ఇందులో ఫస్ట్ పెద్ద సంఖ్య ఏదో తెలుసుకొని అది రాయాలి. 689, 648, 583, 438, 384. ఎగ్జాంపుల్స్ చూస్తాం. మను తన 4 స్నేహితులు ఒక్కొక్కరికి 5 బిస్కెట్లను చప్పున ఇస్తే ఆమె వద్ద గల మొత్తం బిస్కెట్లు ఎన్ని అన్నాడు. స్నేహితులు ఎంతమంది? 4. బిస్కెట్లు ఎన్ని? 5. మొత్తం బిస్కెట్లు ఎన్ని? 4 × 5 = 20. గుణకారం చేయాలన్నమాట.